ఈరోజు ధారణ పాయింట్స్. తండ్రి పైన సంపూర్ణ ప్రీతితో సహాయకులుగా అవ్వాలి. మాయతో ఓడిపోయి తండ్రి పేరును ఎప్పుడూ కూడా చెడిపి వేయకూడదు. పురుషార్థం చేసి దేహ సహితంగా ఈ కనులకు కనిపించేదంతా మరచిపోవాలి. సెకండ్ పాయింట్, లోపల అంటే ఆంతరికంలో ఇప్పుడు మేము శాంతిధామానికి సుఖధామానికి వెళ్తామని ఎంతో సంతోషం ఉండాలి. బాబా విధేయత గల టీచరుగా అయి ఇంటికి వెళ్ళేందుకు అర్హులుగా తయారు చేస్తున్నారు. అర్హులైన సుపుత్రులుగా అవ్వాలి, కుపుత్రులుగా అవ్వకూడదు. ఈరోజు వరదానము: ప్రతి సంకల్పము, సమయము, వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే నిరంతర సేవాధారి భవ. సారాంశము: ఎలాగైతే తండ్రి అతి ప్రియంగా అనిపిస్తారో, తండ్రి లేకపోతే జీవితమే లేదు అని అనిపిస్తుందో, అలాగే సేవ లేకుండా జీవితమే లేదు. నిరంతర యోగితో పాటు నిరంతర సేవాధారిగా కూడా అవ్వండి. నిద్రిస్తున్న సేవ జరగాలి. నిద్రించే సమయంలో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూస్తే వారు మీ ముఖము ద్వారా శాంతి, ఆనందం యొక్క వైబ్రేషన్లను అనుభవం చేయాలి. ప్రతి కర్మేంద్రియం ద్వారా తండ్రి స్మృతినిప్పించే సేవను చేస్తూ ఉండండి. మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్లను వ్యాపింపచేస్తూ ఉండండి. కర్మ ద్వారా కర్మయోగి భవ యొక్క వరదానం ఇస్తూ ఉండండి. ప్రతి అడుగులోనూ పదమాల సంపాదన జమ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అప్పుడు నిరంతర సేవాదారి అనగా సర్వీసబుల్ అని అంటారు.